హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోని టేస్టీగా టూటీ ఫ్రూటీ కేక్ వితౌట్ ఓవెన్తో ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూపిస్తున్నాను. టూటీ ఫ్రూటీ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేయడం స్టార్ట్ చేద్దామండి. ఏంటంటే నేను అన్నిటికీ ఒకటే ఫుల్ కప్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఆ ఫుల్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కప్పులో ఎన్ని ఎగ్స్ పడతాయో అన్ని ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను నా రేషియో ప్రకారం నేను అన్ని 1:1:1 తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ ఎగ్స్ తీసుకుంటే ఆ గ్లాస్ సేమ్ అంత మైదా పిండి అంత షుగర్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ప్రాసెస్లో ఏం చేస్తాను అంటే ఒక మిక్సీలో నేను తీసుకున్న ఎగ్స్ని ఇంకా షుగర్ని ఇంకా కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటానండి. దానివల్ల ఏంటంటే ఎగ్స్ ఇంకా షుగర్ ఇంకా ఈ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ అనేది చాలా బాగా కలుస్తాయి. ఎగ్స్, షుగర్ ఇంకా వెనిలా ఎసెన్స్ బాగా బీట్ చేసిన తర్వాత నేను 1 ఫుల్ కప్ ఆఫ్ మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ పించ్ కన్నా కొంచెం ఎక్కువ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని దీన్ని జల్లడించుకుంటున్నానండి. మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ బాగా కలిసేటట్టు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నేను ప్రాపర్గా 2 to 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నెయ్యి. సో మీరు నెయ్యి కాకపోతే మీరు వెజిటేబుల్ ఆయిల్ కూడా వాడవచ్చు. సో ఇప్పుడు నేను 1/2 కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మనం టూటీ ఫ్రూటీస్లో మనం కొంచెం మైదా పిండి వేసుకుంటే ఏంటంటే టూటీ ఫ్రూటీస్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇది ఒక సింపుల్ టిప్ షేర్ చేసుకుంటున్నాను. సో ఈ టూటీ ఫ్రూటీని కూడా మనం వేసుకున్న బ్యాటర్లో మనం ఒక్కసారి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం కేక్ మోడ్లో కొంచెం నెయ్యి వేసుకొని అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయిలో కొంచెం ఇసుక వేసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని ఒక 10 minutes హై ఫ్లేమ్లో వదిలేస్తున్నానండి. అప్పుడు లోపల మనం బ్యాటర్ని కేక్ మోడ్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీనిపైన నేను గార్నిషన్ లాగా కొంచెం టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీ కేక్ బ్యాటర్ని మనము ఇసుక పైన పెట్టి ఒక 10 minutes వచ్చేసి హై ఫ్లేమ్లో ఇంకా 30 minutes వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలండి. మీరు సింపుల్గా కేక్ అనేది ఎలా రెడీ అయిందో టెస్ట్ చేయడానికి ఒక 4 స్పూన్తో మీరు కనుక కేక్లో ప్రెస్ చేస్తే ఒకవేళ కేక్ అనేది మీ ఒక స్పూన్కి అంటకపోతే కేక్ అనేది రెడీ అయినట్టే. సో ఈ రెసిపీ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్